నాకు ఇష్టం లేదమ్మా. అలా అనకమ్మా, అత్తమ్మ చెప్పింది కదా మంచి సంబంధం అని. నాకు కూడా నచ్చాలి కదా, అయినా ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ఎలా చేసుకుంటాను? ముందుగా మాట్లాడకు శశి. అయినా పెళ్లికి ముందు మీ నాన్న కూడా నాకు తెలియదు కదా. ఇప్పుడు సంతోషంగా ఉన్నామా లేదా? అప్పుడు వేరు ఇప్పుడు వేరమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది కలిసి ఉన్నారు చెప్పు? కలిసి ఉండాలా వద్దా అన్నది మన ఆలోచనలో ఉంటుంది, అవతలున్న మనిషి వల్ల కాదు. ఇక ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మీ నాన్నతో మాట్లాడు. అమ్మా అమ్మాయి ఏదో చిరాగ్గా ఉన్నట్టుంది. ఫస్ట్ టైం కదా అమ్మాయి కాస్త. మేమన్నా గల్ల పట్టుకొచ్చామా భయపెట్టడానికి? కావాలని జోక్ చేశారు, అమ్మాయి కాస్త రిలీఫ్ ఫీల్ అవుతుందని. మా శశికి అలాంటి భయాలు ఏం లేవు. చిన్నప్పుడే నా గంతో ఆడుకునేది తెలుసా? అవును, మీరు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారంట కదా, వెంకట్ చెప్పాడు. ఇప్పుడు ఏ స్టేషన్లో చేస్తున్నారు? స్వీట్స్ తినండి, బాగుంటాయి. మనిషిని బట్టి నా సరదా ఉంటుంది. రండి. అరే తక్కువ టైంలోనే భలే కలిసిపోయారే. మనవడు నాకు బాగా నచ్చాడు. నాకు కూడా. తాత నేను మంచి సింక్లో ఉన్నాం. ఈడు మా చిన్న అబ్బాయి అండి. మా వాడు ఎవరితోనైనా ఇట్టే సింక్ అయిపోతాడు. పెద్ద అబ్బాయి రాలేదా అండి? వీడేంటి వాళ్ళ చుట్టాల గురించి వాళ్ళనే అడుగుతున్నాడు? అదే కదా మీకు వచ్చిన ఆడ రాకపోతే ఎలాగండి? యుఎస్ లో ఉంటాడు, అన్ని కుదిరితే ఆడే వచ్చేస్తాడు. జస్ట్ మిస్ బాబోయ్. మీ ఇద్దరం, మాకిద్దరు. ఈడు చిన్నోడు ఫ్రెండ్. మీ అన్నదమ్ములం 5, అక్క చెల్లెళ్ళు 4. పండగలకి పబ్బాలకి కలుసుకుంటాం. మరి తను వాళ్ళ అబ్బాయి గురించి మనల్ని అడుగుతుందండి. అమ్మా వాళ్ళు మనల్ని టెస్ట్ చేస్తున్నారే. అబ్బాయి పెళ్లి కూతురికి బాగా అవుతాడంట. అంటే అటు ఇటుగా బ్రదర్ అవుతాడు అన్నట్టు. థ్యాంక్ యూ అమ్మా. ఏదైనా అడగాలనుకుంటే అడగండి, మోమాట పడకండి. పైనుంచి కింద దిగే ముందు ఒక సామెత చెప్పారు కదా, ఏంటండి అది? అది ఏం లేదండి, సారీ. మా అందరికీ మీ అమ్మాయి నచ్చిందండి. మాకు కూడా మీ అబ్బాయి బాగా నచ్చాడండి. మీకు నచ్చితే సరిపోతుందా? వాళ్ళకి వాళ్ళు నచ్చాలి కదా. మీ అబ్బాయి వయసులో చిన్నోడైనా మాటలు మీకంటే పెద్దగా ఉన్నాయండి. మా అబ్బాయి ఏంటి? అమ్మాయికి మీరు అత్త అయినప్పుడు అబ్బాయి మీ కొడుకే కదా. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకైనా అర్థమవుతుందా? అబ్బాయికి బావ అవడేమోనండి, ఏం తెలియకుండానే మాట్లాడతారండి మీరు. అరే ఎందుకు కన్ఫ్యూజ్ అవడం? అబ్బాయికి వరుసగా అన్నయ్య అయినప్పుడు అమ్మాయికి వరుసగా భావనే కదా. మీ కొడుకు లాంటి వాడినే కదా. అయినా ఇది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకోనివ్వండి. ముందు మీరిద్దరు పైకి వెళ్ళి మాట్లాడుకోండి. జంట బాగుంది. హలో బామర్ది, ఇప్పుడే వచ్చాను రా. సంబంధం ఓకే అయిట్టుందిరా. వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసొస్తా. నాన్న ఇక్కడ ఏం జరుగుతుందో నీకైనా అర్థమవుతుందా? ఇన్నేళ్లలో నువ్వే అర్థం కాలేదు, ఇంకా వాళ్ళేం అర్థం అవుతారు? ఒక్క ఛాన్స్ దొరికితే ఎలా అయినా సంబంధం చెడగొట్టేయాలి. ఏం చేయొచ్చంట? ఆడపిల్ల తలగా మాట్లాడేది నాకే తెలుసు. తక్కువ ఊడిపోయేసరికి నాకేం అర్థం కాలేదు. బాబు అర్జెంట్ అయితే ఒకరు కిందికి వెళ్ళొచ్చు. చిల్తాత్ గారు ఇది వేరే మ్యాటర్. జస్ట్ 5 minutes. అంత అర్జెంట్ కాకపోతే అందులోకి ఎందుకు దూరడం? ఏదైనా పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకుంటే పైకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. అబ్బా వీళ్ళు కొంచెం సేపు కూడా ఆపుకోలేరా? ఆపుకోవడమా? ఏం లేదు తాతగారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం అలవాటు అంతే.
చిన్నప్పటి నుంచి ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టు. హలో సుబ్బారావు, నువ్వు చెప్పిన మనిషి రాలేదయ్యా. చార్మినార్ మొత్తం తిరిగేసి వచ్చిన. మళ్ళీ ఎక్కడికి బాబు? వాష్రూమ్ తాత. ఫ్యామిలీ ఫ్యామిలీ దానికోసం వచ్చినట్టున్నారు. సర్లే ఉంటా అయితే. అరే మాటల్లో దామోదర్ కూడా వచ్చేసారు. సారీ అండి, కేసు పని మీద బయటికి వెళ్ళినా పనే అవ్వలేదు. విధవా టైం అంతా వేస్ట్ చేసిండు. ఎంత వెయిట్ చేసినా రాలేదు. అన్నయ్య ఒక్క నిమిషం లోపలికి పోదా మాట్లాడదాం. ఆ అబ్బాయి మా అందరికీ ఓకే, నీ గురించే ఆగాం. మీ అందరికి ఓకే అయితే నాకు కూడా ఓకేనే. నాన్న సంబంధం ఓకే నాకేం చూడు లేదు, మామూలుగా మాట్లాడతావు. నాన్న అన్నయ్యకి సంబంధం ఇష్టమే అంట, మీరే చెప్పాలంటున్నారు, చెప్పండి. మా సంబంధం కోసం మీరు ఇంత దూరం రావడం సంతోషం. అయ్యో దాందే ఉందండి, మంచి సంబంధం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. కానీ మాకు ఈ సంబంధం ఇష్టం లేదు. ఏంటి బా ఎలాగంటున్నాడు? నాన్న ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న అప్పుడప్పుడు జోకులు వేస్తుంటారు. ఓ జోకా. పాపం అవ్వపోయినప్పటి నుంచి తాత డిస్టర్బ్ అయినట్టున్నాడు. అవునవును, 2 గంటల్లో తాత నాకు బాగా అర్థమయ్యాడు. ఎవరురా నీకు తాతయ్య? ఫస్ట్ మీరిద్దరు దూరం దూరంగా కూర్చోండిరా. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇలా అతుక్కుని కూర్చోవాలా? ఓకే, వాళ్ళెలా కూర్చుంటే నీకెందుకు? కావాలంటే నువ్వు నీ కొడుకు ఆనుకొని కూర్చోండి. ఏమైంది నాన్న? పొగాకు అనుకుని వేరే ఆకేమని కాల్చావా? నార్మల్. నీ కొడుకు గురించి తెలిస్తే గుండె పగిలి చేస్తావు. మీ అన్న నీ గురించి అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవడా అన్న? ఆహా, నీ గురించి చెప్పాడు అనగానే అన్న కాస్త పరాయిపడైపోయాడా? అలా కదా. నువ్వు మాట్లాడొద్దు. అది నువ్వు వేరే మ్యాటర్ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సి. వేరే ఒక 2 minutes, నాన్న ఏదో డిస్టర్బ్ అయినట్టున్నాడు. లోపలికి పదండి నాన్న. పాపం పిచ్చి తాత.